వెజ్ వెంకటేశ్వర నాయుడు ఆశయాలకు అనుగుణంగా వెజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వెజ్ శిబిరం నిర్వహించారు. ఆయన కుమారుడు వెజ్ ఫౌండేషన్ చైర్మన్ వెజ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పిఎంపిడబ్ల్యూఏ సహకారంతో తాడేపల్లిగూడెంలో పురుగుమందుల ఉద్యోగ సంక్షేమ సంఘం సభ్యుల కోసం ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో వాకర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అతిథిగా ప్రారంభించారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, విజయ హెల్త్ హాస్పిటల్ చెందిన నిపుణులైన వైద్యులు ఈ శిబిరాన్ని పాల్గొని వైద్య సేవలు అందించారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్, విజయవాడ హెల్త్ హాస్పిటల్ చెందిన నిపుణులు వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. మొత్తం 118 మంది ఎక్స్రే, ఈసీజీ, 2D ఎకో, అల్ట్రా స్కానింగ్తో పాటు జనరల్ మెడిసిన్, ఈఎస్డి, డెంటల్ వంటి ఆర్థోపెటిక్, గుండె సంబంధిత వ్యాధులు, మహిళల ఆరోగ్య సమస్యలు, గాగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఇక 125 మందికి 2D ఎకో పరీక్షలు నిర్వహించగా వారిలో 25 మంది యాంజియోగ్రామ్ అవసరమని వైద్యులు గుర్తించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా విజయవాడ హెల్త్ హాస్పిటల్లో 25 మందికి యాంజియోగ్రామ్ నిర్వహించనున్నట్లు 25 మందికి యాంజియోగ్రామ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతో అవసరమని అన్నారు. గత 3 సంవత్సరాలుగా వెజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతర సేవల కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వెజ్ దుర్గాప్రసాద్కి తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంతంలో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు అనునిత్యం దయచేసి ఆరాధీతమవుతుంది కాబట్టి వారిని మిగిలిన ముఖ్య అతిథులందరినీ కూడా వేదికపై మరొకసారి వెజ్ ఫౌండేషన్ ద్వారా వెజ్ దుర్గాప్రసాద్ గారు అదేవిధంగా మిత్రులందరూ కలిసి ఈ యొక్క మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయం. ఎందుకంటే పేద ప్రజలకి చాలా కాస్ట్లీ ఈరోజు ఈ వైద్యం. వాళ్ళు ఒక టెస్ట్ చేయించుకోవడానికి వేలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన సమయం ఉంది. ఒక ఓన్లీ ఎగ్జామినేషన్స్కే 30-40 వేలు ఖర్చు అవుతున్న సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. దీన్ని ఆశ్రమ హాస్పిటల్ వారు, హెల్త్ హాస్పిటల్ వారు కలిసి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఈతకోట భీమశంకర్రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా గట్టి మాణిక్యాలరావు గారు, ఫాస్ట్ గవర్నర్ లయన్స్ క్లబ్, కొల్లవాడి పెదకృష్ణరాజు గారు, ఈ వైద్యాన్ని పేదలకు ఉచితంగా ఆల్మోస్ట్ ఉచితంగా చేయించేటువంటి ఆయన ఒక వాడికి చుక్కాలు లాంటిది అనమాట. ఒక వ్యక్తి వెళ్ళి నాకు ఏమో జబ్బు వచ్చిందో తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్లకుండా కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న వైద్యులతో ఉచితంగా చేయించి నిరంతరం వైద్య సేవలు ఉచితంగా అందించినటువంటి మన కాన్స్టిట్యున్సీలో P4 దాత అయిన ఆయన కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ తిరుమల సూరిబాబు గారికి, గంధి సత్యనారాయణ గారికి, నరసింహ సోమేశ్వరరావు గారికి, కోటేశ్వరరావు గారికి, ఎస్కే బాలాజీ గారికి, బాజీ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, ఇంకా వేదిక పెద్దలందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వాకర్స్ అసోసియేషన్ ఇతర పెద్దలందరికీ కూడా ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఇవాళ క్యాన్సర్ టెస్టులకి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. దాన్ని క్యాన్సర్ టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా మరి చేయించే విధంగా ఇవాళ, ఎందుకంటే అన్ని కల్తీ ఆహారం తిని మరి రోగాలు చిన్న పిల్లలు కూడా రోగాలు పాలవుతున్న సందర్భంలో ఏదైనా క్యాన్సర్ అనేది వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్లో అయితే క్యూరబుల్ కాబట్టి ఇది ఇక్కడికి తీసుకొచ్చి ఈ వ్యాన్ అందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దుర్గాప్రసాద్ గారికి అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇవాళ మన విలేజ్లో టెస్ట్ చేస్తే 100 మంది చేస్తే 12 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అంటే దీనికి కేవలం ప్లాస్టిక్ వాడకం, అంతేకాని కల్తీ ఆహారం దీనికి కారణం. దీన్ని మనందరూ కూడా నియంత్రించాలి. జబ్బు వచ్చాక వైద్యం చేయకుండా జబ్బు రాకుండా మనందరూ కూడా ఏం చేయాలో ఆలోచన చేయమని ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా మన ప్లాస్టిక్ వినియోగంలో కానీ మన మంచినీరుని మనం కలుషితం చేయకుండా ఉండడంలో కానీ ఎవరు సహకరించట్లేదు. మనకి మరి జీవనదిగా ఉన్న గోదావరి జలాలు మనం తాగే అవకాశం ఉన్నా ఈ ఊళ్ళో మురుగు నీరుని చెత్తనంతా తీసుకెళ్ళి కాలువని ఒక మురుగు కాలువగా చేసే ప్రయత్నాలు గత ప్రభుత్వాలు జరిగినప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా సిల్ట్ తీయించి ఆ నీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టాము. కానీ పూర్తిగా అవ్వలేదు. దానికి మీ అందరూ సహకరించండి.
జబ్బు వచ్చిన తర్వాత మన వైద్యుడి దగ్గరికి వెళ్తాం కంటే అసలు వైద్యుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే మన జబ్బు రాకుండా ఉండాలి. ఇలాంటి వైద్య శిబిరాలను కూడా వాడుకుని మనకు ఎక్కువ చేస్తున్నారు ఫ్రీగా. దానికి 2,000 రూపాయలు టెస్ట్ తీసుకుంటారు. ఈసీజీ తీస్తున్నారు. అదేవిధంగా చెవి, గొంతు, ముక్కు అన్ని రకాల ఏర్పాటు చేశారు. మెగా శిబిరంగా ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలకు ఎప్పుడు దుర్గాప్రసాద్ క్యాకేషన్ ఏదో ఊళ్ళో ఉన్నప్పుడు లేదా రానప్పుడు తప్ప ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి సేవా కార్యక్రమాలు మాత్రం మనం మిస్ అవ్వకూడదు, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నిజంగా ఇంటికాడ చాలామంది జనం ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు బాధపడతారంటే దానికోసం కొంచెం ఆలస్యమైంది. అందరినీ క్షమించమని కోరుకుంటూ మిగతా కార్యక్రమాలు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ శిబిరాన్ని మీరు అందరూ వాడుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం వాకర్స్ అసోసియేషన్ హాల్ గ్రౌండ్లో పశ్చిమ గోదావరి జిల్లా పురుగుమందు సభ్యుల అసోసియేషన్ సభ్యులకు వెజ్జు ఫౌండేషన్ ద్వారా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. దీంట్లో ఈ పురుగుమందు ఉద్యోగుల సభ్యులందరూ కూడా వైద్యానికి సంబంధించిన వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్తామని పశ్చిమ గోదావరి జిల్లా పురుగుమందుల అసోసియేషన్ సభ్యులుగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశాన్ని పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వెజ్జు ఫౌండేషన్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరం ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు వారి ఆధ్వర్యంలో మరియు హెల్ప్ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో విజయవంతంగా జరుగుతుంది. ఇందులో జిల్లా పురుగుమందుల ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, అలాగే స్థానిక తాడేపల్లిగూడెం ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ శిబిరంలో హెల్ప్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 2D ఎకో మరియు ఈసీజీ టెస్టులు చేయడం జరిగింది. హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి వారు విజయవాడ వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా వారికి యాంజియోగ్రామ్ టెస్టులు కానీ, స్టంట్లు కానీ, బైపాస్లు కానీ చేసే వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాగే ఆశ్రమ హాస్పిటల్లో వైద్యులచే ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ మరియు రక్త పరీక్షలు, బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలైన వ్యాధులకు ప్రముఖ వైద్యులచే ఈరోజు ఇక్కడ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఈ వైద్య శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రముఖులు అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. స్వర్గీయ వెజ్జు వెంకటేశ్వరరావు నాయుడు గారు మా తండ్రి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వెజ్జు ఫౌండేషన్ స్థాపించి ఇది 3వ మెగా వైద్య ఉచిత శిబిరం మేము నిర్వహించడం జరుగుతుంది. గతంలో అనేక కార్యక్రమాలు చేసినా ఇక ముందు వెజ్జు ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలతోటి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.